ఇంకోటి పైరసీ కింగ్ పేదల హీరో సినీ ప్రపంచానికి విలను. పైరసీ కింగు అంటే ఐబొమ్మ రవి. పేదలకు హీరో ఎట్లయిండు, సినిమా వాళ్ళకి విలన్ ఎట్లయిండు. మొత్తం ఎపిసోడ్లో ఐబొమ్మ రవిది చూస్తే కొన్ని లక్షల మంది ఐబొమ్మ రవి వెనకాల ఉన్నారు ఈరోజు నెటిజన్లు. పేదల హీరో అయిండు, ఇక దాంట్లో డౌటే లేదు. మరి పేదలకు హీరో అయిన ఆయన ఈ హీరోలకి అభిమానులకు ఎందుకు హీరోలకి అభిమానులు ఉంటారు. ఆ హీరోల పైన ఇప్పుడు నటులు ఉండరు, సినీ నటులు మహేష్ బాబు, వెంకటేష్, ఇంకోటి XYZ, నాగార్జున ఉంటే వాళ్ళని ఒక చిన్న పల్లెత్తు మాటన్నా వాళ్ళ అభిమానులు ఊరుకోరు. పెద్ద ఎత్తున దిష్టి బొమ్మలు తగల చేస్తారు, రకరకాలు చేస్తారు. ఈ ఐబొమ్మ రవి విషయంలో ఒక్క హీరోకు సంబంధించిన అభిమానులు బయటకు వచ్చి పైరసీ చేసిండు, ఐబొమ్మ రవి దిష్టి బొమ్మ తగల చేస్తున్నామని ఒకడనలే. ఇంకా వాళ్ళ అభిమానులు వాళ్ళ నటులనే తిడతారు, వాళ్ళ హీరోల్ని. మీరు చేసేది దుర్మార్గమైన పని. 100 రూపాయల టికెట్ని 1000 రూపాయలు అమ్ముకోవడానికి ప్రభుత్వంతో లాబీ చేసి జీవోలు చేస్తారు. ఐబొమ్మ రవి మాకు ఉచితంగా సినిమాలు చూపించిన దేవుడు అంటున్నారు. ఒక వ్యక్తి ఈరోజు కొన్ని లక్షల మందికి దేవుడు అయితే ప్రభుత్వానికి ఈ సినిమా వాళ్ళకి విలన్ ఎట్లయింది. దానికి వ్యవస్థలో ఉన్న లోపం. ఇదే ఐబొమ్మ రవి ఉచితంగా ఇచ్చిండు, కానీ ప్రజలు ఉచితంగా ఏం అడగట్లే. టికెట్ రీజనబుల్గా ఒక పేదవాడు, మధ్యతరగతి ప్రజలు కూడా సినిమా చూడటానికి అవకాశం ఉండే టికెట్ ధర పెడతారా? మీరు పెట్టరు. మీరు చేసేది దోపిడీ, మీరు చెప్పేది నీతులు. మీరు చేసేదే దోపిడీ, మళ్ళీ చెప్పేది పైకి నీతులు. సజ్జనార్ గారు పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళని ఎంత దిగజారి, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పరువు ప్రతిష్టను దిగజార్చి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని సిగ్గుతో తలదించుకోవాలి ఇవాళ వ్యవస్థ. ఈరోజు ప్రజలు ఏసడించుకుంటున్నారు. సినిమా నటుల్ని, సినిమా స్టార్లను పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి మీరు ఐబొమ్మ రవి తీవ్రవాదో ఉగ్రవాదో అన్నంత పెద్ద బిల్డప్ ఇచ్చి చేస్తే అసలు ఐబొమ్మ రవి వెనకాల ఇవాళ వ్యవస్థ నిలబడదు, వ్యవస్థలో ఉన్న ప్రజలు నిలబడరు. ఇప్పుడు అక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళంతా ఏదో ఒక రకంగా ప్రజలపైన బతికే వాళ్ళే. ప్రజల డబ్బులతో బతుకుతున్న వాళ్ళు, ప్రజల డబ్బులతో స్టార్లు అయిన వాళ్ళు, ప్రజల అభిమానంతో స్టార్లు అయినాయి. ఏ ఒక్క అభిమానం అయినా మా హీరోలకు సంబంధించి, మా నటులకు సంబంధించి, మా స్టార్కు సంబంధించి నువ్వు పైరసీ చేసినావు అని చెప్పి ఎవరన్నా రవిని ఒక ఖండనిచ్చారా ఒక అభిమాన సంఘం? దాన్ని బట్టి అన్న అర్థం చేసుకోవాలి మీరు సినిమా వాళ్ళు. మనం ఏంది, మన గురించి ప్రజలు, సొసైటీ ఏమనుకుంటుంది, ఏ రకంగా మనం సొసైటీలో ఉన్న ప్రజల్ని, మన అభిమానులు కూడా దోపిడీ చేస్తాను. ఏ రోజన్నా ఇందులో కూర్చున్నాం ప్రెస్ మీట్లో కూర్చున్న నటులు వాళ్ళకి అభిమాన సంఘాలు ఉంటాయి. వాళ్ళ అభిమాన సంఘాల కోసం ఉచితంగా టికెట్లు ఇచ్చారు ఎప్పుడన్నా? ఒక్క టికెట్ ప్రీమియర్ షోలు అని చెప్పి 100 రూపాయల టికెట్ 1000 రూపాయలు అమ్ముకున్న వాళ్ళు వీళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఐబొమ్మ రవి పైరసీ చేసిండు చేస్తే చేయొచ్చు. కానీ అంతకంటే మీరు పెద్ద దోపిడీ చేస్తున్నారు. అది గమనించుకొని ఆ దోపిడిని తగ్గించి ప్రభుత్వాలు కానీ, సినీ నటులు కానీ, పోలీసులు కానీ కూర్చొని మనం ఏం చేయాలి, ఎందుకు ఈ స్థాయిలో ఒక పైరసీ చేసిన ఒక వ్యక్తికి ఇంత హీరోయిజం ఎందుకు వచ్చింది, ఇంత హీరో లెక్క ఎందుకు ఫీల్ అవుతుండ్రు, దానికి మనమేం కారణం, మన వెనక ఏం తప్పు ఉందని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని ఆ టికెట్ల విషయంలో సామాన్యుడు ఈజీగా సంతోషంగా మా నటుడి సినిమా వచ్చింది, మా హీరో సినిమా వచ్చింది అని వెళ్ళి చూసే పరిస్థితి. ఏడ్చుకుంటూ పోయి చూడొద్దు అభిమాని. మీరు లిటరల్గా మీ అభిమానులను ఏడిపిస్తున్నారు, వేధిస్తున్నారు మీ మీ లాభాల కోసం. వీళ్ళు ఏదట బిజినెస్ చేస్తున్నాడు, వీళ్ళు ఏదో సేవ చేస్తారు. ఏంది మీరు చేసే సేవ? 1000 కోట్ల రూపాయలు వసూలు చేయటం ప్రజల నుంచి. అందుకే ఆయన హీరో అయిండు రవి. ఇమ్మడి రవి పేదలకు ఎందుకు హీరో అయిండంటే ఆయన పేదోళ్ళ పక్షాన్ని నిలబడడం. మీరు ఎందుకు విలను అయ్యారు అంటే ప్రజలకి, ఈరోజు అభిమానులకి విలన్ అయ్యారు నటులు. మీరు సినిమాలలో హీరోలు కానీ బయట విలన్స్ అయ్యారు సొసైటీలో. ఇది పేదల హీరో అండ్ ఐబొమ్మ రవి అని చెప్పి ఒక వార్త. రైట్. కోరుకున్న చోటే ప్లాట్లు ఇవ్వలేము, నిబంధనలకు అనుగుణంగానే కేటాయింపులు, లంక భూములకు NGT అనుమతులు ఇవ్వాలి, రైతులకు ఇచ్చిన హామీలన్నీ 100% పూర్తి చేస్తాం. ఇది కోరుకున్న చోట మేము ప్లాట్లు ఇవ్వలేము. అమరావతి రైతులకి, అమరావతికి సంబంధించిన రైతులు అడిగితే రాజధాని రైతులకి కోరుకున్న చోట మాకు కోరుకున్న చోట మాకు ప్లాట్లు కావాలని వాళ్ళు అంటున్నారు. మీరు కోరుకున్న చోట వాళ్ళు భూములు ఇలే. మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ రాజధానిలో ఇంకొక 40,000 ఎకరాల 50,000 ఎకరాలు కావాలంటారా? కోరుకుంటే భూములు ఇస్తాండి. మరి వాళ్ళు కోరుకున్న సాడు పాపం వాళ్ళు ఎకరాల భూములు మీకు ఇస్తే వాళ్ళు కోరుకున్న సాడు చేరడు భూమి ఇవ్వడానికి మేము ఇయ్యం అని చెప్పే పరిస్థితి. రైట్. ఈనాడు చూద్దాం.
మత్స్యకారుల జీవనోపాధికి మార్గసూచి చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఒక రివ్యూ చేసిండు. 200 నాటికల్ మైళ్ళ వరకు వేటకు అవకాశం, కేంద్ర నిర్ణయంతో మరింత మేలు. స్పీడ్ బోటింగు, స్కూబా డైవింగులో శిక్షణ ఇప్పిస్తాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మత్స్యకారుల జీవనోపాధికి భద్రత, భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. కాకినాడ జిల్లాలో మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల ప్రణాళిక అమలుకు మార్గసూచి తుది దశకు చేరిందట. తీరంలో అంతరించిపోతున్న మత్స్య సంపద పెంపుతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైన దృష్టి సారించే విశాఖ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మత్స్యశాఖ సూచనల మేరకు రూపొందించిన ప్రణాళిక అమలుకు ఏర్పాటు చేస్తున్నాం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉప్పాడ తీర ప్రాంతంలో రక్షణకు 2 కోట్ల రూపాయల ప్రత్యేక చట్టాలు. ఉప్పాడలో మత్స్యకారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆ మధ్యకాలంలో అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ హామీ ఇచ్చారు. అసెంబ్లీ అయిన వెంటనే మీ దగ్గరకు వస్తానడు, ఎల్లిండు 100 రోజుల ప్రణాళికని ఒక రూపొందించి వాళ్ళ సమస్యకు పూర్తిగా పరిష్కారం, మత్స్యకారుల జీవితాలకు భద్రత, వాళ్ళకి రక్షణ, దానికి సంబంధించి 100 రోజుల ప్రణాళికను అమలు చేయడానికి ఒక రివ్యూ జరిగింది నిన్న. వాళ్ళకి రక్షణ కల్పిస్తామని చెప్తున్నారు. స్థానిక సమరానికి సన్నాహకాలట. 175 నియోజకవర్గాల ఓటర్ల జాబితాలు సేకరించిన ఎన్నికల సంఘం. ఎన్నికలపై పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకు లేఖలు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో మంత్రి నారాయణ భేటీ. సీఎం సూచనతో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని సీఎం చంద్రబాబు ఈ లాస్ట్ ఒక మీటింగ్లో చెప్పారు. ఈ మంత్ 19 రోజు. దానికి అనుగుణంగా మొత్తం మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీరాజ్ ఎన్నికలు ఇమీడియట్గా పెట్టాలని చెప్పి ఆ పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖతో రివ్యూ చేస్తారట. ఎన్నికల ఓటర్ లిస్టులు ఇవన్నీ సరి చేస్తారు. అంటే గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికలు అనేది ఏపీలో కూడా రాబోతున్నాయి.